మీలో జాతకం ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు చూడాల్సిన వీడియో. మన హిందూ సాంప్రదాయంలో ఇద్దరికి పెళ్ళి అవుతుందంటే ఇద్దరి యొక్క జాతకాలు, అమ్మాయి అబ్బాయి ఇద్దరి జాతకాలు చూస్తాం. సో బేసికల్గా మనం వారిద్దరి మధ్య జాతకాలు కలిసాయా లేదా అనేది ఖచ్చితంగా చూస్తాం. అష్టకూటం దశకూటం అంటారు కదా, రెండు రకాలుగా చూస్తారు. సో మన ఈ ఘనమేళం అంటారు అనమాట. అంటే 36 పాయింట్లతో. సో 18 పాయింట్లు కలిసినా పెళ్లి చేసేసుకోవచ్చు అంటారు. కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కొంతమందికి 18 పాయింట్లు కలవకపోయినా సరే వాళ్ళు 60 ఏళ్ళ వరకు చాలా సంతోషంగా వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు. కానీ కొంతమందికి 30 పాయింట్లు కలిసినా సరే, 36కి 35 కలిసినా సరే ఏదో తెలియని ఐసోలేషన్లో ఉండొచ్చు, వాళ్ళు తెలియని విడిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదన్నమాట. మరి ఏది మిస్ అవుతున్నట్టు? ఆస్ట్రాలజీ తప్పన్నట్ట? కాదు. కేవలం ఘనమేళం ఒక 20% మాత్రమే సబ్జెక్ట్ని చెప్తుంది. మరి మిగిలిన 80% మీరు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 విషయాల్ని చూసుకున్న తర్వాతే మీ యొక్క మ్యాచ్ మేకింగ్ కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఫ్రెండ్లీ ఆస్పెక్ట్. అమ్మాయి జాతకంలో అబ్బాయి జాతకంలో ఇద్దరు జాతకంలో గ్రహాలు మిత్రక్షేత్రంలో ఉన్నాయా? కేవలం చంద్రునే కాదు, మిగిలిన 9 గ్రహాలు, మిగిలిన అన్ని గ్రహాలు 8 గ్రహాలని చూసుకొని బాగున్నాయి అని అనుకున్నప్పుడే అదొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. రెండోది నవాంశ. సో మనం వింటూ ఉంటాం పెళ్ళైనాక ఇతని లైఫ్ మారిపోయింది, పెళ్ళైనాక వీడు బాగుపడ్డారా అని అంటుంటాం కదా. సో అలానే ఆ ఇద్దరు నవాంశాల చక్రం ఎలా ఉన్నాయి, హ్యాపీగా ఉన్న మంచిగా ఉన్నాయా, రిజల్ట్ బాగున్నాయా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ కుజదోషం కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇద్దరు కుజదోషం ఉందా, ఉంటే పర్లేదు, లేదా కుజదోషం లేదా, ఏదైనా పరిహారాలు చేసుకోవాలా, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దశ సంధి. సో ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయికి ఎటువంటి దశ ఏమైనా మార్పు ఉందా, మహాదశ మారి ఇంకో మహాదశ ఏదైనా మొదలవుతుందా, అమ్మాయికి ఆ దశ సంధిలో ఏదైనా జరుగుతుందా అనేది వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ దశ సంధి ఉంటే అదొక మ్యారేజ్ పోస్ట్ పోన్ చేసుకోవడం కూడా బెస్ట్. సో ఇవన్నీ చూసుకున్న తర్వాతే మీ లైఫ్ పార్ట్నర్ని మీరు డిసైడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు అరేంజ్డ్ మ్యారేజ్ అయితే, లవ్ మ్యారేజ్ అయితే నో ప్రాబ్లం, దాని సంగతి అది డెస్టినీ రిటర్న్ అని అనేసుకొని వెళ్ళిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం.